తిరుపతి జిల్లా చంద్రగిరి వద్ద గల స్వర్ణముఖి నదిలో ఇసుక తోడేళ్లు పెట్టరేగిపోతున్నారు. భారీ యంత్రాలతో ఇసుకను అక్రమంగా తరలిస్తుండడం స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. శివగిరి ప్రాంతంలో అధికార పార్టీ అండతో పట్టపగలే ఇసుక మాఫియా దుండగులు రెచ్చిపోతున్నారు. ఇసుక రీచ్కు భారీ యంత్రాలను అనుమతి లేకున్నా కానీ అక్రమార్కులు బరితెగిస్తున్నారు. రోజు వందల టిప్పర్లలో ఇసుక తరలిస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు ఏం పట్టునట్లు వ్యవహరిస్తుండడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. రోజు ఎవరి వాటా వారికి చేరుతున్నట్లు ముఠా నేతలు చెబుతున్నారు. ఆ ప్రాంత వీఆర్ఓ ఓ రేంజ్లో ఆర్జిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఒకే ప్రాంతంలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన సదరు వీఆర్ఓ ఎన్నికల టైంకి రాజకీయ పార్టీల కార్యక్రమాలకు కూడా ఫండ్స్ ఇచ్చి మేనేజ్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి వద్ద గల స్వర్ణముఖి నదిలో ఇసుకకు సంబంధించి అక్కడున్న అందరూ పెట్టరేగిపోతున్నారని తెలుస్తుంది. అయితే అనుమతులు లేకుండానే ఇసుకని తరలిస్తున్నారు. భారీగా యంత్రాలకు కూడా అక్కడ భారీ యంత్రాలకు కూడా అనుమతి లేకుండానే ఇసుకను తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. సో దామోదర్, చెప్పండి. రేణుశ్రీ, తిరుపతి జిల్లా స్వర్ణముఖి నది పరివాహ ప్రాంతంలో ఇసుకను అక్రమంగా భారీ ఎత్తున తరలిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోనే శివగిరి ప్రాంతంలో కొంతమంది స్థానికంగా ఉన్న అధికార పార్టీకి సంబంధించిన నాయకులే తోలుతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఇసుక రీచ్ లేని చోటనే అడ్డగోలుగా తోలుతున్నారు. దీంతో పాటు భారీ యంత్రాలను కూడా అక్కడ వాడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే స్థానికంగా అవసరాలకు ఎద్దుల బండ్లతో ఇసుకను తీసుకుని పోవచ్చు అనే ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. కానీ ఇక్కడ ట్రాక్టర్లతో పాటు పెద్ద ఎత్తున టిప్పర్లు, అదేవిధంగా జేసీబీలతో ఇసుక తోటి డంప్ చేస్తున్న పరిస్థితి. రోజుకు వందల టిప్పర్లతో ఇసుకను అక్కడి నుంచి తరలిస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు ఏమాత్రమూ స్పందించడం లేదు. భవిష్యత్తులో తమకు భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి వ్యవసాయం ఇబ్బందిగా మారే అవకాశం ఉందని కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సమీపంలోని మోహన్ బాబు కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి ఈతకని వెళ్లి ఆ నీటి గుంతలో పడి మరణించాడు. ఈ విషయంలో అప్పట్లో పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో తాత్కాలికంగా కొనసాగుతున్న ఇసుక రుచిను మూవ్ చేస్తామని అధికారులు కూడా ప్రకటించారు. ఆ తర్వాత ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. మొత్తం మీద అయితే చంద్రగిరి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున స్వర్ణముఖి నది పరివాహం నుంచి ఇసుక తరలింపు పెద్ద ఎత్తున జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా సాక్ష్యాలతో ఆందోళన కొనసాగించినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. రేణుశ్రీ, రైట్. థ్యాంక్ యూ దామోదర్.